ఒకప్పుడు పచ్చని పొలాలు మరియు మెరిసే సరస్సు ఉన్న ఒక పొలంలో ఒక తల్లి బాతు తన గుడ్లు పొదగటానికి వేచి ఉంది. ఒకదాని తర్వాత ఒకటి దాని పిల్ల బాతులు బయటకు వచ్చి కిచకిచలాడుతున్నాయి. కానీ ఒక పెద్ద గుడ్డు ఇంకా అక్కడే ఉంది, పొదగటానికి సిద్ధంగా లేదు. తల్లి బాతు మళ్ళీ అలసిపోయి దానిపై కూర్చుంది. చివరికి అది పగిలిపోయింది. మరి ఒక పెద్ద బూడిద రంగు బాతు పిల్ల బయటకు వచ్చింది. అది ఇతరుల కన్నా భిన్నంగా కనిపించింది. తల్లి బాతు ఆశ్చర్యపోయింది. కానీ ఆమె సరే. అది ఈదగలదో లేదో చూద్దాం. అది ఈదితే అది బాతు. అని మనసులో అనుకుంది. మరుసటి రోజు ఆమె తన బాతు పిల్లలన్నిటినీ చెరువు వద్దకు తీసుకెళ్ళింది. అవి దూకి సరిగ్గా ఈదాయి. పెద్ద బూడిద రంగు బాతు పిల్ల కూడా ఈదింది. కానీ పొలంలో ఇతర జంతువులు అంత మంచివి కావు. ఆ వికారమైన బాతు పిల్లను చూడు అని వారు బాతు పిల్లను ఆట పట్టిస్తూ ఉన్నారు. అతని సొంత అన్నదమ్ములు కూడా అతన్ని చూసి నవ్వారు. ఒకరోజు ఆ బాతు పిల్ల ఒంటరిగా కూర్చొని అందరూ నన్ను రంగు చూసి నవ్వుతున్నారు, ఆట పట్టిస్తున్నారు. అని మనసులో బాధపడుతుంది. ఇక తట్టుకోలేకపోయింది. కాబట్టి అది పారిపోయింది. అది పొలాలు అడవుల్లో తిరిగేది. ఒకరోజు బూడిద రంగు బాతు పిల్ల ఒక చిన్న ఇంటికి వెళ్ళింది. అక్కడ ఒక పిల్లి మరి కోడితో నివసిస్తుంది. వారు దానిని ఉండనిచ్చారు. కానీ పిల్లి దానిని ఆట పట్టించింది. మరి కోడి దాన్ని తిట్టి, నువ్వు గుడ్లు పెట్టలేకపోతే లేదా ఎలుకలను పట్టుకోలేకపోతే నువ్వు మంచివాడివి కావు అని చెప్పింది. బాతుపిల్ల మళ్ళీ బాధపడి వెళ్ళిపోయింది. సమయం గడిచే కొద్దీ బాతుపిల్ల మరింత ఒంటరిగా అనిపించింది. ఆపై శీతాకాలం, చల్లటి గాలి మరియు మంచుతో పేద బాతుపిల్ల వెచ్చగా ఉండటానికి మంచునీటిలో ఈత కొట్టాల్సి వచ్చింది. ఒకరోజు అది మంచులో చిక్కుకుంది. కానీ దయగల రైతు దానిని కనుగొని దానిని విడిపించటానికి మంచును పగలగొట్టాడు. రైతు దానిని ఇంటికి తీసుకెళ్లాడు. కానీ రైతు పిల్లలు బాతు పిల్లను భయపెట్టారు. కాబట్టి అది మళ్ళీ పారిపోయింది. ఒక సాయంత్రం బాతుపిల్ల ఆకాశంలో ఎగురుతున్న అందమైన తెల్లటి పక్షుల గుంపును చూసింది. అవి హంసలు. వాటిని చూసిన వెంటనే బాతుకి సంతోషంగా మరియు కొంచెం విచారంగా అనిపించింది. వసంతకాలం వచ్చింది. ఆ వికారమైన బాతుపిల్ల చలికాలం నుండి బయటపడింది. ఇప్పుడు అది బలంగా అనిపించింది. ఒకరోజు బాతు ఒక చెరువులో ఈదుతున్నప్పుడు బాతు ఇంతకు ముందు చూసిన అదే అందమైన తెల్ల పక్షులను చూసింది. బాతు దగ్గరగా ఈదుకుంటూ, అవి బహుళ అందరిలాగే నన్ను తరిమేస్తాయి అనుకుంటూ వాళ్ళ దగ్గరికి వెళ్ళింది. అప్పుడు బాతు నీటి వైపు తల వంచినప్పుడు అతను తన ప్రతిబింబాన్ని చూసింది. బాతు నమ్మలేకపోయింది. బాతు అందమైన హంసగా మారిపోయింది. ఇతర హంసలు దాని చుట్టూ ఈదుకుంటూ ఆ హంసని తమలో ఒక్కరిగా స్వాగతించాయి. చెరువు దగ్గర ఉన్న పిల్లలు చూస్తూ చూడండి, కొత్త హంస ఉంది, ఇది అన్నిటికంటే అందమైనది అని ఉత్సాహంగా అన్నారు. ఒకప్పుడు వికారమైన బాతుపిల్ల కొంచెం సిగ్గుపడి తన తలను రెక్కల కింద దాచుకుంది. కానీ ఇప్పుడు తన రెక్కలను వెడల్పుగా విస్తరించి తల పైకెత్తి చూసినప్పుడు అది గర్వంగా లేదు, సంతోషంగా మరియు ప్రశాంతంగా ఉంది. ఈ కథ వలన తెలిసిన నీతి ఏమిటంటే, కేవలం చూపుల ద్వారా ఒకరిని అంచనా వేయకూడదు. నిజమైన అందం లోపలి నుంచి వస్తుంది.